అందరికీ నమస్కారం. 100వ రోజు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో చూడడానికి వచ్చినటువంటి మిత్రులకి అంటే తమ్ముడి ఫ్రెండ్స్ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సురేష్ ప్రత్యేక కృతజ్ఞతలు. హైదరాబాద్ నుంచి రావడం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చూడటం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో గత 3 సంవత్సరాల నుంచి మనం ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం వరి పండించడమేను. ఇది దీనికన్నా ముందు అంటే 2021లో నేను ముగ్గురికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ముగ్గురు ఎవరంటే అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు గారు కిసాన్ మేళలో చెప్పడం జరిగింది. ప్రతిరోజు అప్డేట్స్ చేయండి, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎవ్రీడే మీరేం చేస్తున్నారో దాన్ని అప్లై చేయండి. ప్రతిరోజు పోస్టింగ్స్ ద్వారా ఫేస్బుక్లో ఎంతోమంది రీచ్ అవుతాయి ఆయన చెప్పడం, సార్ చెప్పడం, ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం గారు శ్రీమతి హేమలత గారికి ఆమె కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన చెప్పడం ద్వారా. అదేవిధంగా చిన్న చెరుకురు గ్రామ వాస్తవ్యులు శ్రీ దేవళ్ళ శివకోటారెడ్డి గారు మన రైస్ మిల్లు మన రైస్ మిల్లు ఓనర్ తమ్ముడు ఆయన చెప్పినటువంటి మోటివేషను, ఇన్స్పిరేషను ఇవన్నీ నాకు ఈ రోజున 5 రాష్ట్రాలకు పంపిస్తున్నాడు. ఎంతోమంది ఇల్లే కాకుండా ఎంతోమంది స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, శ్రేయాభిలాషులకి, నాతో పాటు చదువుకున్న నా స్నేహితులకి అందరికి పంపిస్తున్నామంటే వాళ్ళ యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రోజున 5 రాష్ట్రాలకి అంటే దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంది. ఇప్పుడు టీమ్ మెంబర్స్ అయితే ఏమి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ వాళ్ళు అయితే ఏమి, ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అదే సొంత ఊరైనటువంటి వాళ్ళు కలుపు తీసిన వాళ్ళు అయితే ఇలా ఎవరు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా 100వ రోజుకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఈరోజు హర్ష చేస్తున్న సివిఆర్ మెథడ్ ప్రకృతి వ్యవసాయాన్ని చూడడానికి మన హైదరాబాద్ నుంచి మిథును, ఈ పక్క సురేష్ రావడం జరిగింది. వీళ్ళందరూ ఒకప్పుడు మేఘన స్థాయి క్లాస్మేట్లు. వాళ్ళు ఎంతో అభిమానంగా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ఆ విధంగా 8 రోజుల తర్వాత అంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు అంత దూరం నుంచి రావడం, ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో నేను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి రావడం అంటే మా తమ్ముడి యొక్క ఫ్రెండ్స్ కలవడం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నుంచి తెలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపు 550 కిలోమీటర్ల నుంచి రావడం అంటే నిజంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మిథున్ అండ్ సురేష్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాను. ఏంటంటే దాదాపు 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం, తెలుసుకోవడం, అందులో 100వ రోజు మనందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.